నమస్తే అండి. ఇది అమ్మపల్లి సీతారామచంద్రస్వామి ఆలయం. తెలంగాణలోని శంషాబాద్కి సమీపంలో ఉన్న అతి పురాతనమైన చారిత్రక దేవాలయం ఇది. చాళుక్యుల కాలం నాటిదని చెప్తూ ఉంటారు. ఎత్తైన గాలిగోపురం 30 అడుగుల ఎత్తుంటుంది. అలాగే లోపల విగ్రహాలు ఒకే నల్లటి రాయిపై చెక్కబడిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఇక్కడ ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ హనుమంతుడు ఎదురుగా ఉంటాడు ధ్వజస్తంభం దగ్గర. శ్రీరామనవమి, శివరాత్రి వంటి పండుగలు చాలా వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఇంకా ఈ గుడి సినిమా షూటింగ్లకు, పెళ్ళిళ్లకు కూడా చాలా ప్రసిద్ధి. ఇక ప్రధాన ఆకర్షణలు అంటే సాధారణ రామాలయాలకు భిన్నంగా హనుమంతుడు గర్భగుడిలో కాకుండా శ్రీరాముడికి ఎదురుగా ధ్వజస్తంభం దగ్గర ఉండడం, అలాగే ఒకే నల్లటి రాయితో చెక్కబడిన సీతారాముడు లక్ష్మణుల విగ్రహాలు, ఇంకా ఎత్తైన 30 అడుగుల గాలిగోపురం. ఇక స్థల పురాణం గురించి తెలుసుకుంటే చాలా ఆసక్తిగా ఉంటుంది. శ్రీరాముడు వనవాస సమయంలో ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడని నమ్ముతారు. సీతామాత ప్రధాన దేవత కాబట్టి ఈ ప్రదేశానికి అమ్మపల్లి అని పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు. ఇవండి ఈ ఆలయ విశేషాలు. మేము రీసెంట్గా ఈ గుడికి వెళ్ళాము. చాలా బాగుందనిపించింది. ఇక్కడ పక్కనే శివాలయం కూడా ఉంది ఒకే ప్లేస్లో. అలాగే మిథిల, అయోధ్య అని 2 చక్కటి కుటీరాలు కూడా కనిపించాయి దీని పక్కనే. గుడి అయితే చాలా పురాతనమైనది, చాలా విశిష్టత కలిగిన గుడి. పునర్నిర్మాణానికి ఇంకా ఇది సన్నద్ధం చేస్తూ ఉన్నారు. చుట్టూ చక్కటి ప్రకృతి, అలాగే చక్కటి ఆలయం, ఎంతో విశిష్టత కలిగిన సీతారామచంద్రస్వామి దేవాలయం ఇది. మీరు కూడా తప్పకుండా దగ్గరలో ఉంటే వెళ్ళి చూడండి ఒకసారి. చాలా ఆనందంగా అనిపించింది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రామచంద్ర ప్రభు రఘువంశ రామ, సీతాపతే జయ జానకి రామ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.